జై భవాని. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్థలం వచ్చేసి మన కడప డిస్టిక్ లో బద్వేల్ అయినటువంటి బద్వేల్కి నెల్లూరు రోడ్ లో ఎంట్రన్స్ లో మడకలవారిపల్లి అనేటువంటి ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరు శ్మశాన వాటిక అనమాట. చూడండి, బాగా క్లియర్ గా చూడండి. ఇది శ్మశాన వాటికలా ఉందా చెప్పండి. చూడండి, ఇది 25 years బ్యాక్ అయితే అది శ్మశాన వాటికంటే నమ్మొచ్చు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది కాబట్టి, ఊరు డెవలప్ అయింది కాబట్టి, ఫ్లైఓవర్ వచ్చేసింది, 4-way వచ్చేసింది, సెంట్రల్ లైటింగ్స్, డివైడర్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఆ శ్మశాన వాటిక అనేటటువంటిది ఇళ్ల మధ్యకు వచ్చేసింది అనమాట. సెంటర్ పాయింట్ అయిపోయింది కాబట్టి ఆ శ్మశాన వాటికని అక్కడ నుంచి ఖచ్చితంగా వీలైనంత వరకు తొందరగా దాన్ని ఇంకొక ప్లేస్కి మార్చండి. ఆ ప్లేస్మెంట్ కూడా నేను చెప్తాను. ఎక్కడ అంటే ఆ ఊరి గ్రామదేవత అయినటువంటి సిద్ధమ్మ తల్లి ఉందన్నమాట. ఆ సిద్ధమ్మ తల్లి డౌన్లోకి వెళ్ళిపోతే ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువులోకి మార్చండి. నిర్ణయం నాదైతే కాదు, ఆ ఊరు నాయకులందరూ నిర్ణయం తీసుకొని ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి దూరంగా మార్చాలి. శ్మశాన వాటికని అర్జెంటుగా మార్చాలి. మన బద్వేల్లో ఉన్నటువంటి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నరసింహారెడ్డి గారు కానీ, ఆ ఊరి టీడీపీ నాయకులు అయితేనేంటి, ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయం మీద అర్జెంటుగా స్పందించి ఈ శ్మశాన వాటికని దూరంగా తరలించండి. చూడండి, ఇళ్ల మధ్య అది సంక్రాంతి ముగ్గులు ఉన్నట్టున్నాయి, కానీ అది ఏమైనా శ్మశాన వాటికలా ఉందా? చూడండి, అందరు ధైర్యవస్తులు ఉంటారా? ఉండరు కదా. దయచేసి వీళ్ళని తొందరగా ఈ శ్మశాన వాటికని వేరే ప్లేస్కి మార్చాలి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఊర్లో యువత అంతా ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. పొద్దులేసిన నుంచి క్రికెట్ బెట్టింగ్ పట్టుకు సరిపోతుందా మీ టైం అంతా? మన ఊరికి ఏం కావాలి? మన ఊరి పరిస్థితులు ఏంటి? మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారు నాయనా? చూసుకోండి. మీకు కనిపించట్లేదా? మీ ఇళ్ళ ముందే ఉందే. ప్రతి విలేజ్లోనూ యువతలో మార్పు రావాలి. ఏ రోజైతే యువతలో మార్పు వస్తుందో ఆ రోజే మీరు ఒక నవ సమాజాన్ని చూడగలుగుతారు. మనం ఒక నవ సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము. యువతలో మార్పు రాకపోతే ఎప్పటికీ సమాజంలో మార్పు అనేది రాదు. దయచేసి ప్రతి ఊర్లో యువత అవేర్నెస్ తెచ్చుకోవాలి. దయచేసి ఈ ఊర్లో ప్రతి ఒక్క యువత కూడా దీని గురించి ఆలోచించండి. వీలైన తొందరగా ఈ శ్మశాన వాటికని ఇంకొక చోటికి మార్చేలా మీరు కొంచెం సీరియస్ తీసుకొని నాయకులతో మాట్లాడి చేయండి నాన్న. నేను వచ్చి చెప్తాగా మీకు అర్థం కాదా? చూడండి, ఈ ఫ్లైఓవర్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి పొద్దుటూరు దాకా బాంబే హైవే రోడ్కి కనెక్టివిటీ ఇచ్చేస్తున్నారు కదా. అది మీకు తెలిసిందే, అన్నీ చూస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటే మీకు కనిపించట్లేదా? చూడండి, కళ్ళ ముందు శవాలు దహనం చేస్తుంటే ఎంతమంది ధైర్యస్తులు ఉంటారు? ఎంతమంది గుండె ధైర్యంగా ఉంటారు? చెప్పండి. అది ఏమైనా నైట్ టైం ఏమైనా అర్ధరాత్రులు ఏమైనా శవాలు దహనం చేస్తారా? కాదు కదా, డే టైమే కదా శవాలు దహనం చేసేది. చెప్పండి, అది చూడండి ఎంత దారుణంగా ఉందో. అలాంటి సన్నివేశాలు చూస్తూ ఎలా ఉంటారు ఊర్లో వాళ్ళు? ఈ సిస్టమ్ ఖచ్చితంగా మారాలి. ఈ ప్లేస్ని ఖచ్చితంగా వేరే ప్లేస్కి మార్చండి దయచేసి.